సాధనలో ఎన్ని ఆటంకాలు వస్తాయో అన్ని మనకి వస్తూ ఉంటాయి. ఎప్పుడు లోపల మనసు చేసే ఆటంకాలు ఉంటాయి, బయట వచ్చే ఆటంకాలు ఉంటాయి. సో రెండింటినీ ఎదుర్కోవాలి. ఎవరు? మనమే. ఆటంకాలు బాహ్యాంతరముల్లో నుంచి వస్తాయి. అయితే అభ్యాసం చేసేటప్పుడు ఈ ఆటంకాల్ని అధిగమించడానికి ఏది మనసు భగవంతుడి వైపు ఒక లక్ష్యం పెట్టుకొని, లక్ష్యం భగవంతుడి కంటే వేరే ఉండకూడదు. ఇంకా ఆధ్యాత్మిక సాధనలో లక్ష్యం ఏమై ఉండాలి? భగవంతుడే. అయితే ఆ భగవంతుడిలో మనసు లగ్నం చేయడానికి ఆలంబనలు అనేకం ఉంటాయి. అందుకని ఇక్కడ శంకరులు ఏకస్మిన్ ఆలంబన అన్నాడు. ఒకే ఆలంబన తీసుకోవాలన్నాడు. అది ముఖ్యం ఏది అభ్యాసానికి. తర్వాత ఆలంబన ఒకటే తీసుకున్నా ఎలా దీన్ని తిప్పుకోవాలి అనేటువంటి విషయంలో అవగాహన ఉండాలి. జ్ఞానం అన్నారు. అభ్యాసాన్ని గురించినటువంటి జ్ఞానం కావాలి, లక్ష్యాన్ని గురించిన జ్ఞానం కావాలి. ఎందుకంటే లక్ష్యం ఏమిటో తెలియదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? లక్ష్యమే తెలియదు, దేని మీద పెడతారు ధ్యాస? ఏదో ఒక అల్పమైన విషయం పైన పెడుతుంటారు. అందుకు లక్ష్యాన్ని గురించిన అవగాహన, మార్గాన్ని గురించిన అవగాహన కదా, మనస్సు యొక్క తీరుతెన్నులు ఎలా ఉన్నాయి, మనస్సు దాన్ని ఎలా తిప్పుకోవాలి, అన్ని రకాలు. సరే, బాగుంది. ఇందులో రెండు ఆస్పెక్ట్స్, ఒకటి జ్ఞానం, రెండు అభ్యాసం. అభ్యాసం కంటే జ్ఞానం గొప్పది అని చెప్పినంత మాత్రం చేత కేవలం జ్ఞానం ఉండి అభ్యాసం చేయకపోతే వేస్ట్. అవునా? అభ్యాసం చేస్తున్నారు కానీ జ్ఞానం లేదు, అది కూడా ఫలించదు, అంటే ముందుకు వెళ్ళలేడు. కాబట్టి ఇక్కడ అభ్యాసం కంటే జ్ఞానం గొప్పది అంటే ఏమిటి అర్థము? జ్ఞానంతో కూడిన అభ్యాసం జరగాలి అని. బాగుంది. దీనికంటే ఏది? అభ్యాసం కంటే ధ్యానం గొప్పది అంటే ఏమిటి అర్థం? అభ్యాసం లేకుండా ధ్యానం చేయమనే కాదు కదా. అభ్యాసం చేయాలి. ఒకే ఒక లక్ష్యం పైన మనసు నిలపడానికి జ్ఞానంతో అభ్యాసం చెయ్యాలి. అభ్యాసం చేయగా ఉంది ఒకే దానిపైన నిలుస్తుంది. నిలిచిన తరువాత చేయవలసింది ధ్యానం. ముందు ఏకాగ్రత, ధారణ, ధారణ తర్వాతే ధ్యానం. అందుకని గొప్పది అన్నాడు. అది గొప్పది అన్నంత మాత్రం ఇది లేకుండా అది జయమని కాదు, ఇది సాధించకుండా అది జయమని కాదు. ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6 తరగతులు 10 వరకు ఉన్నాయి. తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత కాబట్టి MA పోస్ట్ గ్రాడ్యుయేషన్ గొప్పది అంటే ఏం చేయాలి? అప్పుడు డైరెక్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పోవాలా? కాదు కదా. ముందు 10th కావాలి, ఇంటర్ కావాలి, BA కావాలి, ఆ తర్వాతే. అది గొప్పది అన్నంత మాత్రం చేసి ఇవి చేయకుండా అది చేయమని కాదు, అది అక్కడ అర్థం. సో ఒకదానొకటి కలుపుకుంటూ పోవాలి. సో జ్ఞానంతో కూడుకున్న అభ్యాసం, దానివల్ల మనస్సులో ధారణ జరుగుతుంది, ధారణ తర్వాత ధ్యాన స్థితి కలుగుతుంది. సో సహజంగా ఇంత సాధన చేస్తేనే కలిగేది అది. కాబట్టి వీటికంటే అది గొప్పదే. ఇంకా ఇక్కడ విషయం, ధ్యానాత్ కర్మఫల త్యాగ అని చెప్పాడు భగవంతుడు. సో ఇవన్నీ కూడా ఏది? జ్ఞానంతో కూడుకున్న అభ్యాసము, దానివల్ల ధారణ, ధారణ వల్ల ధ్యానం. ఈ నిలవాలి అంటే ధ్యానములో నిరంతర వృత్తి ప్రవాహం కదా. సో ఏమేమి ఆటంకాన్ని కలిగిస్తాయి నిరంతర వృత్తి ప్రవాహానికి? ధ్యానములో ఏం చేస్తాయి? ఒకటి కర్మలు, కర్మ ఫలితానికి సంబంధించిన ఆలోచన. కర్మ ఫలితానికి సంబంధించిన ఆలోచనలే మనిషిని ఏం చేస్తాయంటే ఎప్పుడు డిస్టర్బ్ చేస్తాయి. అంటే ఒకటి కర్మల గురించి ఆలోచిస్తాడు, ఎలా చేయాలి, ఏం చేయాలో ప్లానింగ్. రెండోది కర్మ ఫలితాల గురించినటువంటి ఆలోచనలు. అందుకు మరి ఆ రకంగా కర్మలన్నీ మానేసి కదా కూర్చుంటాడు ధ్యానానికి. ధ్యానానికి కూర్చున్నప్పుడు ఏం చేయాలి? ఏ కర్మ చేయడు. ఇలా కూర్చున్నప్పుడు మళ్ళీ అది కర్మక్షేత్రంలోకి వెళ్ళిపోకూడదు.
కదా. అంటే నా కర్మసు అనుషజ్యతే ఇంద్రియార్థేషు నా అనుషజ్యతే అని చెప్పాడు 6వ అధ్యాయంలోనే. అంటే ఇంద్రియ విషయాల్లోకి తగులుకోకూడదు, కర్మరంగంలో కూడా తగులుకోకూడదు. అలాంటప్పుడు ఏం చేయాలి ఇప్పుడు అంటే కర్మఫల త్యాగ, అంతే. ఆ త్యాగం చేస్తే ఏం జరుగుతుంది అంటే వదిలేసామండి ఒక విషయం, అది నన్ను పట్టుకుంటుందా? కర్మఫల త్యాగం అంటే కర్మ ఫలితాలని వదిలేసాం. వదిలేయటం అంటే ఏంటి? సమర్పణ చేసాం. వదిలేయటం అంటే గాలికి వదిలేయటం కాదు అక్కడ. మరేంటి త్యాగం అంటే? సమర్పణ. ఇది ఇంతకుముందే చెప్పాం. ఎవరికి సమర్పణ చేయాలి? ఈశ్వరుడికి, భగవంతుడికి సమర్పణ చేయాలి. ఆ రకంగా చెయ్యాలి అనంటే చేయటం అనేది అభ్యాసం ఎక్కడొచ్చింది? కర్మయోగంలోనే వచ్చింది. ఇప్పుడు ధ్యానములో మనసు వెళ్ళాలంటే ఏం చేయాలి? కర్మయోగం ముందు ఆచరణ చేసే ఉండాలి. అవునా కాదా? అంటే కర్మయోగం అభ్యాసం లేకుండా ధ్యానంలో నిలవదనేగా. అందుకే 3, 4, 5, 6 ధ్యానయోగం ఎక్కడ చెప్పాడు? భగవద్గీతలో 6వ అధ్యాయం చెప్పాడు. అంటే కర్మ సన్యాసయోగం, కర్మయోగం, జ్ఞానయోగం, కర్మ సన్యాసం. సో ధ్యానాత్ కర్మఫల త్యాగ, ఇక్కడ మనకు అక్కడి నుంచి లింకు. కర్మఫల త్యాగం చేయడం వల్లనే మనస్సు దాని మీద చక్కగా నిలుస్తుంది. లేకపోతే మళ్ళీ ఏమవుతుంది? మాటికి వెనక్కి వెళ్ళిపోతుంది. అందుకు ఏ కర్మఫల త్యాగం? అందుకు సర్వకర్మఫల త్యాగం చెప్పాడు ఇంతకుముందు భగవద్గీతలో. ఈ విషయం మాటికి ప్రస్తావన చేస్తాడు. సర్వకర్మల యొక్క ఫలం, అది నీది నాది అనేది కూడా కాదు. సర్వకర్మ అప్పుడు ఏమన్నాడు? తథా శాంతి అనంతరం, తర్వాత కలిగేటువంటిది శాంతి. అంటే ఒక చెప్పేవారు చిన్నప్పుడు ఏంటంటే, ఒక కాకి ఓ నక్క రెండు ఉన్నాయంట. కాకేమో ఎక్కడి నుంచో, అది మామూలుగా ఏదో మాంసం గీసం అన్ని తింటుంది కదా కాకి. అదేమో ఒక ముక్క ఎత్తుకొచ్చిందట. ఎత్తుకొని చెట్టు మీద పెట్టుకొని కూర్చుందట తినడానికి. ఇందులో ఈ నక్క కింద కిందని చూసింది. దాని మీద కన్ను పడింది అనమాట. అదేమో గట్టిగా కాళ్ళతో పట్టుకొని కూర్చుంది. ఈ నక్కకు జిత్తులు ఎక్కువ కదా, అదేం చేస్తుందంటే పైగా ఏమైపోయింది, ఆ కాకి ఒక ముక్క పట్టుకుని మిగతా కాకులన్నీ కూడా చుట్టూ చేస్తాయట. ఈ నక్క కూడా వచ్చేసి ఎదురు చూస్తుంది, అది ఎప్పుడు ఇది వదులుతుందా, ఎప్పుడు కింద పడుతుందా. సరే అది వదలట్లే, గట్టిగా పట్టుకుంది. అప్పుడు కాకి బావా నువ్వు ఎంత అందంగా ఉంటావో, కాకి ఎంత అందంగా ఉంటుందో అందరికీ తెలుసు ఊరికే. తర్వాత నువ్వు నాట్యం చేస్తే అసలు ఎంత బాగుంటుందో, నాట్యం చేస్తే బాగుంటుందో అంటే, ఆ తర్వాత నాట్యమే కాదు నువ్వు పాడితే ఇంకా బాగుంటుంది అన్నట్టు కాకి. కాకి కర్ణ కఠోరం అరుపు, కానీ పొగడు పని చేసుకోవాలి కదా. అందుకని నువ్వు పాడుతూ ఆడుతూ ఉంటే అసలు ఇంకా నీతో సమానమైన ఎవడు లేడు ఈ ప్రపంచంలో. ముందేం చేసింది, నువ్వు చాలా బాగా పాడుతావు అనగానే ఈ కాకి పాపము ఆ ముక్క కాలు కింద పెట్టి ఆ కావు అని పాడిందంట. పాడితే ఉట్టిగా పాట పాడితే బాగుండదు, నువ్వు ఆడుతూ పాడుతూ చేయమందంట. అనేటప్పటికీ ఏం చేసింది, ఇప్పుడు ఆడుతూ పాడుతూ చేస్తే చాలా బాగుండదు, ఆ ముక్క కింద పడిపోయింది. కింద పడితే పరిగెత్తుకుంటూ తీసుకుపోయింది. అది నోట్లో ఉన్నంత కాలం ఆ ముక్క ఈ చుట్టూ కాకులు వెంట పడుతున్నాయి, కింద నక్క ఎదురు చూస్తూనే ఉంది. అది వదిలేసి పేడపోయింది. కర్మఫలం ఎలాంటిది అంటే, అది పట్టుకున్నంత కాలము ఏమవుతుంది, ఎప్పుడు డిస్టర్బెన్సే మైండ్. అందుకు అదొక టెక్నిక్ అండి. భగవంతుడు అదొక సులువు అంటే తెలుసు కదా, ఒక మెలకువ అంటే ఏంటి, అది ఈజీగా అవ్వడానికి, బరువు లేకుండా అవ్వడానికి, తర్వాత మనకు అది మళ్ళీ తర్వాత బాధ కలిగించక ఉండడానికి ఒక టెక్నిక్ ఇది. కర్మ చేసిన తర్వాత ఇక దాని మీద దృష్టి ఉండకూడదు.
అంటే ఏంటి అర్థం? ఫలితం మీద మళ్ళీ ఆలోచించకూడదు, చేసిన తర్వాత ఆలోచించకూడదు, చేసేటప్పుడు ఆలోచించకూడదు. ఓహో, మరి ఎప్పుడు ఆలోచించాలి? చెయ్యక ముందు ప్లాన్ చేసుకో, చెయ్యక ముందు ప్లాన్ చేసుకోవాలి. అవునా? ఎలా చెయ్యాలి ఏంటి ముందు జరగాలంతా. ముందు జరగకుండా అప్పటికప్పుడు చేస్తే ఎట్లా అవుతుంది? ముందు ప్లాన్ చేసుకోవాలి. దేనికోసం నేను చేస్తున్నాను ఇది, దీని టార్గెట్ ఏమిటి, దీని యొక్క వనరులు ఏమిటి, దీన్ని ఎలా మనం చేసి ముందు అంతా ప్లానింగ్ పక్కగా ఉండాల్సిందే. అంతేగాని ప్లానింగ్ లేకుండా ఆలోచన లేకుండా ఎడాపెడా చేయటం కాదు. అవునా? అందుకు చెప్పాడు. తర్వాత చేసిన తర్వాత ఏం లాభం ఆలోచించి? లేదు. చేసేటప్పుడు ఆలోచిస్తే ఇంకా వృధా. చేసేటప్పుడు ఆలోచిస్తే వృధా. అందుకేమన్నాడు? కర్మఫల త్యాగం అనేది ఒక ఇది. మరి ఇంకోటి ఏంటంటే భగవంతుడితో నిత్యం అనుసంధానం జరగటానికి ఇది ఒక్కటే మార్గం. ఏమిటి మార్గం? ఎందుకంటే ఏ పని చేయకుండా ఎవడు కూర్చోలేడు. నహి కష్టి క్షణమపి జాతి తిష్టత్య కర్మకృతం. ఎవడు ఉండలేడు. ఎలాగో ఇంద్రియాలతో పని జరగాల్సిందే. అవునా కదా? సో ఇంద్రియాలు ఈ పని చేస్తూ ఉన్నప్పుడు పాటికి మనస్సు ఏంటంటే నేను చేస్తున్నాను తాదాత్మ్యం దిగిపోయి ఉంటుంది మనిషికి. ఒకటి వేళతో బిగిపోయి ఉంటుంది. ఇది పోవాలి కదండి. ఇది పోవాలంటే ఏం చేయాలి? అందుకు కర్మఫల త్యాగం అన్నాడు. ఈ ఇంద్రియాలు వాటి పని అవి చేసుకుంటుంటే సమర్పణ. అందుకే హృషీకములతో హృషికేశుడికి ఏం చేయాలి? అర్చన చెయ్యాలి. అర్చన అంటే మళ్ళీ పూలు కాదు. సో ఇంద్రియములతో చేసేదంతా భగవంతుడికి, మనసుతో చేసేదంతా భగవంతుడికి. ఏదైనా ఇదంతా పరికరం ఆయన పరికరమే. అందుకేనేమో 11వ అధ్యాయంలో ఎవరు నిమిత్త మాత్రం భవ చెప్పాడు. సో ఇప్పుడు ఎప్పుడు శాంతి? కర్మఫల త్యాగం, కర్మఫల సమర్పణ అంటే బాగుంటుంది. ఈశ్వరుడికి అర్పించినప్పుడు ఇది జరుగుతుంది. సరే, ఇలా ఒకదానికంటే ఒకటి ఏది గొప్పది. అనంతరం శాంతి, కర్మఫల త్యాగం వల్ల శాంతి లభిస్తుంది. అంటే ఏమిటి అర్థము? కర్మఫల త్యాగము చేస్తూ ఏం చేయాలి? అభ్యాసం చెయ్యాలి. ఇప్పుడు కర్మఫల త్యాగము ఒక అభ్యాసమే. అవునా? తర్వాత జ్ఞానం ఏది? ఈ జ్ఞానంతో కూడినటువంటి ఇది. ఇప్పుడు జ్ఞానం లేదనుకోండి, కర్మఫల త్యాగం చేయలేడు. చేయగలరా? మాటికి మనసు ఏమవుతుంది? కోరుకుంటుంది. కర్మలు ఎందుకు కర్మ తగులుకుంటుంది. అందుకని జ్ఞానం ఉన్నప్పుడే చేయగలరు. సరే, ఈ అభ్యాసం అనేది మరి ఎలా చేయాలి చెప్పి ఇప్పుడు ఇంత అభ్యాసం చేసిన తర్వాత ఆ మహాత్ముడు ఎవరైతే ఇది భగవంతుడితో నిత్యానపాయనిగా నిత్య అనుసంధానములో ఏకీభూతుడై ఉన్నాడో, పరాభక్తి అని చెప్పామే సాతస్మిన్ పరమ ప్రేమ రూప. ఆ స్థితిలో ఉన్న మహాత్ముడికి కొన్ని లక్షణాలు చెప్పబడ్డాయి. అందుకు ఇక్కడ చూసినప్పుడు 4 సార్లు కూడా 4-5 సార్లు ఈ భక్తుడు నాకు ఇష్టం, ఈ భక్తుడు నాకు ఇష్టం అంటాడు. అది మహాత్ములైన వారికి, ఆ స్థితి సాధించినటువంటి వారికి సహజంగా ఉంటాయి ఈ గుణాలు, ఈ చెప్పబోయే గుణాలు. వాళ్ళకి అది సహజం. సహజం అంటే ఏంటి? అభ్యాసం వల్ల వచ్చినవే. ఎన్నో జన్మల అభ్యాసం వల్ల అది వచ్చింది. మరి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు? వాళ్ళల్లో ఉండే గుణాలు తెలుసుకుంటే మాకేం ప్రయోజనం? ఇదిగో ఇది అలవాటు చేసుకోవాలి అని చెప్తున్నాడు. సో ఇప్పుడు భక్తి అని అంటే, భక్తి అనేది లోపల అంకురించడానికి కానీ, భక్తి పెరగాలన్నా, భక్తిలో పరాస్థితి సాధించాలన్నా ఇవి కావాలి. ఇవన్నీ ఫైన్ అడ్జస్ట్మెంట్స్. ఏంటిది? ఫైన్ అడ్జస్ట్మెంట్స్. ఎక్కడ? ఈ మనసుకే తిప్పు అడ్జస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే భగవంతుడు అనేవాడు ఇంతకుముందు విశ్వరూపంలో చూశాడు, ఉపాసన అన్నాడు. భగవంతుడికి మనసు దగ్గర అవ్వాలంటే ఎక్కడున్నాడు భగవంతుడు? అంతా తానై విశ్వం అంతా నిండి ఉండి విశ్వాన్ని తనలో నిలుపుకున్నవాడు కదా భగవంతుడు. అవునా కాదా?
అలాంటి పరమాత్మ గాని లేక నిర్గుణమైన అక్షరమైన తత్వము గాని ఏదైనా పర్వాలేదు, కానీ దాంట్లోకి చొచ్చుకుపోవాలిగా. మనస్సు చొచ్చుకుపోవాలంటే ఇది అడ్జస్ట్ చేసుకోవాలి, మాటికి చేసుకోవాలి. ఏమేంటి అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటే ఈ మనసు లీనమైపోతుంది, ఆ తత్వంలో చొచ్చుకుపోతుంది. అది విశ్వరూపం కావచ్చు, అది అక్షరము కావచ్చు, అక్షరతత్వము కావచ్చు. కాబట్టి ఇది నిజానికి ఆలోచిస్తే ఈ సాధన నిత్య నిరంతర సాధనే. మెలకువగా ఉన్నంతసేపు, మనసు మెలకువగా ఉన్నంతసేపు దృష్టి పెట్టాల్సిందే, సామాన్యం కాదు. నిద్రపోయినప్పుడు తప్ప, స్వప్నంలో తప్ప మెలకువగా ఉన్నంతసేపు దృష్టి పెట్టాలి. ఏమేమిటి అంటే సర్వభూతానాం అద్వేష్ట మైత్రః కరుణః. ఇందులో పతంజలి వారు 4 విషయాలు చెప్పారు, ఇక్కడ 2 చెప్పారు. ఆ 2 లింక్. మైత్రి, కరుణ ఇక్కడ చెప్పినవి. సహజంగా ప్రపంచంలో 2 రకాలు మన కళ్ళకు కనిపిస్తారు. ఒకళ్ళు సుఖపడేవాళ్ళు, 2 దుఃఖపడేవాళ్ళు. అంటే ప్రతి మనిషి జీవితంలో సుఖం దుఃఖం ఉంటుంది, అవునా? ఎక్కువ సుఖపడితే ఎక్కువ సుఖం అనుభవిస్తూ ఉండేవాళ్ళు. ఆ సుఖపడే వాళ్ళ విషయంలో మైత్రి అనే భావన కలిగి ఉండాలట. వెంటనే మనకు సందేహం వస్తుంది, ఓహో వాళ్ళతో స్నేహం చేస్తే మనకు కూడా కొంత వాళ్ళు షేర్ చేసుకుంటారేమో, అంతేనా? ఇప్పుడు వాడు భోగం అనుభవిస్తాడు, వాడు బాగా మంచి డబ్బులు సంపాదించాడు, ఏదో సుఖంగా ఉన్నాడు అనుకున్నాం అనుకోండి. సో అలాంటి వాళ్ళతో చాలా మంది ఫ్రెండ్షిప్ చేయడానికి ఇష్టపడతారు. ఎందుకు? కొంచెం మనకు ఖర్చు పెడతాడులే, మనకు కొంచెం ఏదన్నా పార్టీలు ఇస్తే, ఏవో చిన్న ఎక్స్పెక్టేషన్స్. అది కాదు, భగవంతుడు కావాలనుకునేవాడు అది ఎందుకు చేస్తాడు? ఏదో పొందటానికి కాదు. మరేమిటి అంటే వాళ్ళు నిజంగా ఆలోచిస్తే, నిజంగా సుఖపడుతున్నాడంటే వాడు పూర్వజన్మలో ఏదో పుణ్యం చేసి ఉంటేనే సుఖపడతాడు. కేవలం డబ్బుతో సుఖం రాదు ఎవరికి, అవునా కాదా? అట్లాంటి డబ్బు ఉన్న వాళ్ళు ఎంతమంది లేరు? వాళ్ళందరూ సుఖపడుతున్నారేంటి? ఏం లేదు. అది గుర్తుపెట్టుకోవాలి. అంతే తప్ప వాడు సుఖపడుతున్నాడు కదా అని చెప్పి వీళ్ళు ఈర్ష్యాద్వేషాలు పెంచుకున్నా ప్రయోజనం లేదు. అయ్యో నేను సుఖపడట్లేదే, వాడే సుఖపడుతున్నాడే అని ఏడ్చుకుంటే ప్రయోజనం లే. ఎందుకంటే ఎవడు పెట్టుబడి వాడు పెట్టుకొని వచ్చాడు ఈ లోకంలోకి, అంతేనా కాదు? ఎవరి ఇన్వెస్ట్మెంట్ వాడికి ఉంటుంది, దాన్ని బట్టే ఇక్కడ లభిస్తాయి. ఆ ఒక్క సిద్ధాంతం గుర్తు తెచ్చుకుంటే హాయిగా ఉంటుంది మనసు. కాబట్టి మైత్రి అన్నప్పుడు సుఖపడుతున్నాడుగా, పోన్లే స్నేహంగా ఉండు, ఎందుకు పోటీలు ఎందుకు, స్పర్ధలు ఎందుకు, నాకు లేదని ఏడుపు ఎందుకు, అవునా కదా? అది మైత్రి. ఇంకోటి మైత్రి అనేది సమానుల ఎడల. పతంజలి చెప్పింది ఏంటంటే సుఖాన్ని అనుభవించే వాళ్ళ ఎడల అన్నారు. సమానుల ఎడల మైత్రి, ఇది ఒక దృష్టి. సమానుల్లోనే పోటీలు వస్తాయండి. సమానుల్లోనే పోటీలు వస్తాయి ఎప్పుడు. అది తర్వాత దుఃఖం అనుభవించే వాళ్ళు ఉన్నారనుకోండి, ప్రపంచంలో దుఃఖపడుతూ ఉంటారు రకరకాల కారణాలు చేత. అది కూడా దుఃఖం కూడా పూర్వజన్మ దుష్కృతమే, ఇంకోటి కాదు నిజానికి. కానీ తాను వీలైనంత వరకు ఏదైనా చేయగలట సహాయం. ఎందుకు? ఏదో దుఃఖపడుతున్నాడు కాబట్టి ఏదో ఒక రీతిలో సహాయం చెయ్యాలంటే ఏముండాలి? కాస్త కరుణ ఉండాలి. అయ్యో పాపం కష్టపడుతున్నాడు, దుఃఖం, కరుణ ఓ భావన. ఇది కూడా ఈ ఉన్నప్పుడు చేయగలిగింది చేస్తాడు, అట్లీస్ట్ సానుభూతి అయినా చూపిస్తాడు. అందరికి ప్రపంచంలో అందరి దుఃఖాలు మనం తొలగించలేము, ఎందుకు? ప్రారంధాలు కొన్ని ఉంటాయిగా. కాకపోతే కరుణ అనే భావన చేత ఏమవుతుందంటే ఆ దుఃఖితుల ఎడల కరుణ వల్ల ఏమిటి ప్రయోజనం? మనం కావాలంటే సహాయం చేయగలం, లేదా సానుభూతి అయినా చూపించవచ్చు, అంతే తప్ప కొంతమందికి ఇప్పుడు శాడిజం అనేది ఇప్పుడు ఎక్కువ ప్రచారంలో ఉండే ఇది. ఏమిటి శాడిజం? కావాలని ఇబ్బంది పెట్టడం కదా, ఎక్కువైపోయింది అది ఈ కాలంలో.
ఏదో పొరపాటు కాదు, కావాలని అలా ఇబ్బంది పెట్టి కష్టాలు పెట్టి ఇది చేయటం కదా. అప్పుడు ఏమవుతుంది? కరుణ ఎక్కడా? కరుడు కట్టుకుపోట్లే, కరుడు కట్టుకుపోతుందిగా హృదయం. కంసుడు ఆసురీ గుణాలు, కావాలని కష్టపెడితే ఆసురీ గుణాలు పెరిగిపోతుంది. అవునా? అందుకని దుఃఖించిన కరుణ చూపించక, సానుభూతి చూపించు కనీసం. అందుకే సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, ఇవన్నీ ఎందుకంటే ఇవి దానికోసమే, దానికోసమే ఇవన్నీ. తర్వాత సానుభూతి చూపిస్తే వీళ్ళకి మనసు బాగుంటుంది. అది మంచిగా అయిందిలే వాడికి, భలేగా అయింది, అట్లే కావాలి వాడికి. అవునా కదా? ఇలా అనిపించినప్పుడు ఏమవుతుందంటే రిపల్షన్ వస్తుంది మైండ్కి కదా, రిపల్షన్. ఎందుకంటే ఓ సిద్ధాంతం ఉంది, చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవం ఉందిగా. అవన్నీ కరెక్టే, కాకపోతే నాకు వాటితో సంబంధం లేదు, నా మనసు నాకు ప్రధానం, నా మనసు నాకు ప్రధానం. అవునా కదా? మామూలుగా చూడండి, మనకు మనసు ఉంటే ఎదురువాడు లబోదిబో ఏడుస్తున్నాడు అనుకోండి, మనం చూసినప్పుడు ఏమవుతుంది? కొంచెమైనా లోపల రాదా? వస్తుందా? రాదా? వస్తుంది మనిషి అయితే. అవునా కదా? ఫోన్లో కొంచెం ఓదార్చరు, అది ఏం పోయింది, నీకేమో డబ్బులు ఖర్చా, మంచి మాటలు చెప్పొచ్చు కదా. అవునా కదా? దానికి ఏం డబ్బులు ఖర్చు పెట్టుకోలేదు. సీతమ్మ ఇదే అంటుంది రామాయణంలో ఆంజనేయ స్వామి, నాయనా ఆంజనేయ చూసావు కదా ఇక్కడికి వచ్చి నేను ఎంత దుఃఖపడుతున్నానో, కష్టపడుతున్నాను, నువ్వు కేవలం మాట సహాయం చేసి పుణ్యం కట్టుకో అయ్యా అంటుంది. అంటే ఇక్కడ జరిగిందంతా రాముడికి చెప్పు, ఎలాగైనా రాముడు ఇక్కడికి వచ్చేలాగా చెయ్యవయ్యా, ఈ పుణ్యం కట్టుకో అంటుంది సీతమ్మ. అందుకు మనము అందరికీ కూడా అన్ని విధాలా చేయలేము. మాటతో చెయ్యొచ్చు, చూపుతో చెయ్యొచ్చు, చేతలతో చెయ్యొచ్చు, ఎంత వీలైతే అంత. కరుణ సర్వభూతానాం అద్వేష్ట. ఇక పుణ్య పాప, పుణ్యకర్మలు చేసేవాళ్ళు, పాపకర్మలు చేసేవాళ్ళు ఎట్ ప్రజెంట్ ఇప్పుడు మన కళ్ళకు కనిపిస్తూ ఉంటారు. సో పుణ్యం చేసేటువంటి వాళ్ళ ఎడల ముదిత, ముదిత అంటే ఏంటి? సంతోషం, మంచి పనులు చేస్తున్నాళ్లే అని సంతోషంగా ఉండాలి, చెయ్యి పోన్లే అనుకో. తర్వాత కొంతమంది పాపం చేస్తూ ఉంటారు, ఈ వృత్తులు, మన వృత్తులు. తర్వాత అట్లాంటి వాడితో ఎలాగ ఉండాలి? పాపం చేసేవాడు ఫ్రెండ్షిప్ చేయకూడదు, మైత్రి ఉండకూడదు, వాడి పైన కరుణ చూపించకూడదు. అవునా? పాపం చేస్తుంటే సంతోషం, ముదిత, సంతోషపడాలా? ఈ మూడు ఉండకూడదు. పాపాత్మతో స్నేహము చేయకూడదు, కరుణ చూపించకూడదు, సంతోషపడకూడదు వాడు పాపం చేసిన. మరి ఉపేక్ష, పతంజలి వారు చెప్పింది ఉపేక్ష. మరి ప్రాణులు ఏడంటే అద్వేష్ట, అంటే వాడు పాపాత్ముడు అయితే అయి ఉండొచ్చు, మనలో ద్వేషం పెంచుకున్నాం అనుకోండి. అందుకే గురుదేవులు చెప్తారు ఏంటి? డోంట్ హేట్ ద సిన్నర్, హేట్ ద సిన్. పాపాత్ముడిని ద్వేషించకు, పాపాన్ని ద్వేషించు, నువ్వు చేయకుండా ఉంటావు అప్పుడు. అంతేగా? మళ్ళీ ఆ పాపం వీడు చేస్తాడు కూర్చొని, ఎప్పుడు అప్పుడు తెలియకుండానే చేసేస్తుంటాడు. అందుకు పాపాత్ముడిని ద్వేషించకు, పాపాన్ని ద్వేషించు. అందుకని ఏం చేయాలి ఇప్పుడు? అద్వేష్ట. అందుకే పతంజలి వారు ఉపేక్ష అన్నాడు. ఉపేక్ష అంటే ఏంటి? పాపం చేసేవాడు ఉపేక్షించంతే. ఎందుకు? ఎవరి పాపం వాళ్ళకి శిక్ష పడుతుంది కదా, మనకెందుకు? విచిత్రం ఏంటంటే మనస్సు అది తలుచుకుంది అనుకోండి, మాటి మాటికి ఏది వాడు పాపం చేసేవాడు, వీడు పాపం చేసేవాడు, పాపం తలుచుకొని తలుచుకొని దీనికి పాపం వస్తుంది. అవును, మనస్సు అంతే కదా. దేన్ని ఎక్కువ తలుచుకుంటే అది బలమైన ఆలోచన అయిపోతుంది కదా, చాలా సున్నితం అది. అవునా కదా? ఇప్పుడు భగవంతుని ధ్యానించాలి, అందుకని ఏం చేయాలి? అప్పుడు పాపం నిజం, పాప పంకిలో నిజమే, కరెక్టే, కాదనలేదు. దాన్ని తలుచుకుంటే ఏమవుతుంది? ఇది అంతా కూడా దాంతో నిండిపోతుంది కదా. అందుకని ఉపేక్ష భగవంతుడు చూసుకుంటాడు. ఉడికి ఆలోచనలు మనం పడి చేసుకో, వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇష్టం కాదు, భగవంతుడు ఉన్నాడు కదా.
రక్షణ శిక్షణ చేయడానికి ఉన్నాడు కదా. తర్వాత నిర్మమో నిరహంకార, ఈ రెండు భగవద్గీత మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు. అవునా, కర్మయోగం చేసేటప్పుడే చెప్పాడు. అవునా, మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతస నిరాశీర్ నిర్మమో భూత్వ, నిర్మమ అని చెప్పాడు. ఎందుకంటే కర్మఫల సమర్పణ చెయ్యాలి కాబట్టి. నిర్మమ, భక్తుడైన వాడికి అది ఉండదు. కాబట్టి ఆ భక్తి కావాలంటే ఏం చేయాలి? మమ ఇది పోగొట్టుకోవాలి. మనకు మమతోనే మొదలైంది అన్ని. మమ అనిపించుకో అంటారు. అవునా, ఇప్పుడు అనిపించుకోకూడదు. సామెతలు భలే పుడతాయి. తర్వాత నిరహంకార, మనకుండే మూలధనం అది. ఏదని? అహంకారం. అదే మూలధనం, దాంతోనే మొదలైంది. కాబట్టి నిరహంకార. అందుకు అన్ని త్యాగం చేసిన అహం అనేది వదిలిపెట్టకపోతే మళ్ళీ మొదలన్నీ వచ్చి అంటుకుంటాయి. సో సాధనలో ముఖ్యంగా సాధకుడు వదలవలసింది ఏంటంటే అహంకారం. అది వదలాలంటే ఏం చేయాలి? భగవద్భావన. కర్మలు చేసేటప్పుడు గాని, కర్మఫల సమర్పణప్పుడు గాని కర్తృత్వం లేకుండా, అది నిరహంకారం అంటే కర్తృత్వం, జ్ఞాతృత్వం, అహం అనేది అన్ని స్థాయిలో కూర్చుంటుంది. ఏది? ఇంద్రియ స్థాయిలో, మనోస్థాయిలో, బుద్ధి స్థాయిలో, అన్నిట్లో కూర్చుంటుంది. అదని చెప్పేవారు. ఈ అహంకారానికట అసలు ఏ కారణం లేకుండానే వస్తుందట. అది దానికి పెద్ద గొప్ప చదువు అక్కర్లేదు. చదువు లేకపోయినా ఉంటుంది అహంకారం. అవునా కాదా? విద్య లేకపోయినా ఉంటుంది అహంకారం. ధనం లేకపోయినా అది పుట్టుకతో వచ్చింది అయిపోడు. దాంతోనే పుడుతున్నాడు కదా మనిషి. మూలధనం అన్నారు, అందుకే తరగని మూలధనం. ఎంత ప్రయత్నం చేస్తే తప్పున అది పోదు. అవును, ఎందుకంటే నేను పొట్టిగా ఉన్నా అదొక అహంకారం, నేను పొడుగ్గా ఉన్నా ఇదిగో, నేను సన్నగా ఉన్నా అహంకారం, నేను లావుగా, అయ్యయ్యో రకరకాలు. నా విద్య ఉంది అహంకారం. ఇప్పుడు ఏంటంటే నిజానికి ఆలోచిస్తే ఇవేమీ లేకపోయినా అహంకారం ఎప్పుడు ఉంటుంది. ఇవి ఉన్నా లేకపోయినా అది మాత్రం ఎప్పుడూ ఉంటుంది. సో మూలం అది. ఆ మూలం పోగొట్టుకోవాలంటే ఇంతకుముందు చెప్పినటువంటివన్నీ కాన్షియస్గా ఉండాలి ఎప్పుడు. అందుకే నిరంతరము పరమాత్మతో అనుసంధానం చేస్తూనే ఉండాలి. లేకపోతే మాటికి లేచి కొడుతూనే ఉంటుంది అది. దానికి ఏమో రీజన్ ఏం అక్కర్లేదు, అది లేస్తుంది పైకి. దానికి మనకి క్వాలిటీ ఉంది, ఈ క్వాలిటీ లేదని ఏమి లేకపోయినా పైకి లేస్తుంది. ఉంటే ఇంక చెప్పనే అక్కర్లేదు. అవునా కదా? అది అందుకని ఆ పాము అన్నాడు దాన్ని. అందుకే అన్నాడు పాము. అహంకారం అనేది ఒక సర్పం. దానికి 3 తలలు అంటారు, 5 తలలు అంటారు, ఏమైనా కావచ్చు, సర్పమే అది. అందుకేనేమో ఆదిశేషుడి పైన ఆ స్వామి పడుకొని ఉంటాడు. ఏంటి? ఈ అహంకారం కూడా అన్ని తలలతో ఉంటుంది అటు ఇప్పుడు, నిత్య నిరంతరం కదా. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? ఆయన ఉంచాలి అక్కడ. అంటే ఆయనకు కానీ పరికరంగా ఉపయోగపడితే అప్పుడు ఏమవుతుంది? అది పైకి లేవదు. అందుకే నిమిత్త మాత్రం భవ. నిమిత్తం నాది ఏముంది? ఆయనకి ఇది పరికరం, అదొకటే రక్షిస్తుంది. అప్పుడు ఈ స్వసంకల్పాలు తగ్గిపోతాయి, ఆ సంకల్పమే పనిచేస్తుంది. కానీ ప్రయత్నం చేస్తాయి, నెరవేరితే ఆయనది, నెరవేరకపోతే నాది అనుకోవాలి. అంతే. అలాగే శక్తి నాకెక్కడిది? నిజంగా శక్తి లేదుగా. చైతన్య రూపుడై భగవంతుడు ఇక్కడ అణువణువునే లేకపోతే ఏం చేయగలను? ఎందుకు మరి? నేనని అజ్ఞానమే. సో అజ్ఞానమే అహంకార రూపం. అవునా కదా? అజ్ఞానమే అహంకార రూపంగా వచ్చేసింది. అందుకే జ్ఞాన దృష్టి అలవర్చుకుంటే అహం ఏమవుతుంది? పోతుంది. సో సమదుఃఖ సుఖ, ఇది చెప్పాడు మొదటి నుంచి. ద్వంద్వాలు ఉంటాయి. ఈ ద్వంద్వ పరిస్థితుల్లో సమంగా ఉండటం అంటే ఏంటి? సమబుద్ధితో స్వీకరించడం. వస్తాయి, మన అనివార్యం, వాటి తప్పించుకోలేము, తప్పదు. కాబట్టి ఏం చేయాలి?
అనుభవించాలి. అనుభవించాలి కానీ అది సమత్వ దృష్టితో అనుభవించాలి. అంటే ఏంటి? చెదిరిపోకుండా మాటికి దానికి రియాక్ట్ కాకుండా అనుభవించాలి అన్నాడు. క్షమి క్షమి అంటే క్షమాగుణం. ఇంతకుముందు చెప్పుకున్న అహింస సమత. అక్కడ క్షమ అంటే ఏంటి? ఇంతకుముందు భరించటం ఒకటి, రెండు క్షమించటం రెండు. క్షమ అంటే రెండు వస్తాయి. క్షమాగుణం అనేది కూడా దైవీ గుణమే. అది మహాత్ములకి సహజం. సాధకుడు ఏం చేయాలి? పెంచుకోవాల్సిందే సాధన చేత. ఎట్లా పెంచుకుంటాడు? క్షమించడం వల్ల పెరుగుతుంది. ఇంకో రకం లేదు కదా. ఎందుకంటే ప్రపంచంలో అన్నీ ఎప్పుడూ అనుకూలంగా మనకు ఉండవు, పొరపాట్లు జరిగిపోతూనే ఉంటాయి. క్షమ అనేది కొద్దిగా అలవాటు లేకపోతే మనసు మాటికి రిటాలియేషన్ అంటే ఏంటి ప్రతీకారం తీర్చుకోవాలని. ఆయన నింటంటావా, నేను నిన్ను రెండంట, అవునా? ఒకటంటే 4 అంట, ఒకటి కొడితే 4 కొడతా, నేనేం తక్కువ నీకంటే. ఈ స్పర్ధలు ఇవి పెరుగుతూనే ఉంటాయి. క్షమాగుణం అనేది వీక్నెస్ కాదు. శక్తివంతుడే క్షమిస్తాడు, శక్తి లేనివాడు క్షమించలేడు, తట్టుకోలేడు. అసలు వెంటనే ఇది అయిపోతుంది. అబ్బో, ఇది ఒకటి పెద్ద దైవీ గుణం. ఎందుకంటే ఆ భగవంతుడు ఇంతమంది వేల లక్షల మంది జనాలు ఇంత పాపం చేస్తుంటే కూడా ఆయన మళ్ళీ అవకాశం ఇస్తున్నాడా లేదా? తల్లి పిల్లల ఎడలు ఎంత క్షమ కలిగి ఉంటుంది? అది ఒక రిలేషనే, అంతవరకే పరిమితమై ఉంటుంది, అంతేగా. కాబట్టి ఇది భగవద్గుణము. కాబట్టి శ్రీరాముడు కూడా అదే అన్నాడు కదా. అసలు భగవద్గీతలో చెప్పలే, ఎంత దుష్టుడైనా దురాచారుడైన నిర్ణయం ఒక్కసారి తీసుకుంటే ఏమవుతున్నాడు? వాడు సాధువుగా పరిగణించబడతాడు. కాబట్టి క్షమ అనేది తన ఎడల అపకారము చేసినప్పుడు గాని, శంకర్లు చెప్పారు, ఆఖరికి వాడు కొట్టడానికి వచ్చినా, కొట్టడమా పాడ ఒక మాట అంటేనే తట్టుకోలేడు, గిలగిలగిలగిల అయిపోదు ఒక మాటకే. కొట్టడమా కదా. చూడు నా పైన కొట్టడానికి వచ్చారు, వెంటనే 10 మందిని పిలుస్తారు. పిలుస్తారు. అందుకే మహాత్ములు తలుచుకోవాలి. మాటికి ఈ గుణాలు ఊరికి లిస్టు చదువుకుంటే ఏం ప్రయోజనంలే. మహాత్ముల జీవితాలు చదవాలి, వాళ్ళు ఎలా జీవించాలో తలుచుకోవాలి మాటికి. అలా తలుచుకున్నప్పుడు ఏం జరుగుతుంది? ఎందుకంటే భగవంతుడు మనకు అందేలోపు ఇవన్నీ కావాలి కదా. అందేలోపు ఇవన్నీ అలవర్చుకోవాలంటే మహాత్ముల జీవితాలే తలుచుకోవాలి మాటికి. చుక్కాని లాంటివి వాళ్ళ జీవితాలు. అలా వాళ్ళ జీవితాల్లో అవన్నీ తలుచుకున్నప్పుడు ఏమవుతుంది? వీడికి అవును అనిపిస్తుంది. సంతుష్ట సతతం.